హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అను. ఈరోజు చపాతీలోకి చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. చపాతీ డౌ కోసం ఫస్ట్ చపాతీ పిండి, సాల్ట్, కొంచెం షుగరు, ఆయిల్ వేసి వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. షుగర్ వేస్తే కొంచెం మెత్తగా ఉంటాయి చపాతీలు, దానికోసం షుగర్ వేసాను. చపాతీ పిండి కలుపుకొని ఒక మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చికెన్ కర్రీ ప్రిపరేషన్ కోసం చికెన్ కట్ చేసి పెట్టుకొని ఆనియన్స్, టమాటా, మిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్, షాజీరా, జీలకర్ర, చెక్క వేసి వేయించుకుంటున్నాను. కొంచెం వేగిన తర్వాత మిర్చితో పాటు ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మిర్చి, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ చపాతీలోకి చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. ఇది సింపుల్గా చేసుకునే కర్రీ అండి, ఒకసారి ట్రై చేయండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వగానే కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వాష్ చేసుకొని మొత్తం కలిపి ఫ్రై చేసుకోవాలి. దాన్ని కట్ చేసిన టమాటా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టుకోవాలి. సిమ్లో, మీడియంలో కుక్ చేసుకుంటే ఈవెన్గా కుక్ అవుతుంది. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ఇక్కడ కీ ఇంగ్రీడియంట్ వచ్చేసి కర్డ్ అండి. కర్డ్ యాడ్ చేసుకుంటే గ్రేవీ వస్తుంది. కర్డ్ యాడ్ చేసుకొని కలిపిన తర్వాత కొంచెం మిక్స్ అవ్వాలి. మొత్తం మిక్స్ అయిన తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్, కారం, అండ్ గరం మసాలా పౌడరు, కొంచెం పసుపు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2 seconds అలా మసాలాలన్నీ ఆ గ్రేవీకి పట్టేంత వరకు ఉంచుకొనేసి మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో ఈ గ్రేవీలో వేసి కలుపుకోవాలి. మొత్తం మసాలా అంతా చికెన్కి పట్టేంత వరకు కలుపుకోవాలి. చికెన్కి మసాలా అంతా కలిసే వరకు కలుపుకొని ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. దెన్ మూత పెట్టి ఒక 5 minutes వదిలేసేయాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 15 minutes మీడియంలో పెట్టి కుక్ చేసుకుంటే చికెన్ రెడీ అయిపోతుంది. చపాతీ కోసం మనం పక్కన కలిపి పెట్టుకున్న డౌని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని రౌండ్గా చేసుకొని చపాతీలు చేసుకోవాలి. చపాతీ చేసుకునేటప్పుడే స్టవ్ వెలిగించి ప్యాన్ వేడి చేసుకుని పెట్టుకోవాలి. చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలి. డౌని తీసుకొని అన్ని చపాతీలు నేను చపాతీ పిండి కలిపేటప్పుడే కొంచెం ఎక్స్ట్రా కలిపి పెడతాను, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ యూజ్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనేసి. ఇప్పుడు చపాతీలన్నీ చేసేసిన తర్వాత పెనం మీద వేసి ఆయిల్ వేసి అటు ఇటు కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, అప్పుడే నీట్గా కుక్ అవుతుంది చపాతీ. బ్రౌన్ స్పాట్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి, అప్పుడు చపాతీ కాలిందన్నట్లు. చూసారా, ఒకవైపు చికెన్ కుక్ అవుతుంది, ఇంకొక వైపు వేడివేడి చపాతీ రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడి చికెన్ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.